ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పాడ్యమి స్నానం అని అంటారండి. అంటే కార్తీక మాసం పూర్తయిపోయిన తర్వాత చేసేటువంటి ఆ రోజు విశిష్టత, అలాగే ఎందుకు ఆ రోజుకి అంత ప్రత్యేకత? ఎందుకంటే ఏ మాసంలోనూ అమావాస్య తర్వాత ఇలాగ స్నానాలు అనేవి ఉండవు. దీపారాధన చేయటం కానీ ఇవన్నీ దీపాలు వదులుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రోజు విశిష్టత ఏంటండి అసలు? సాధారణంగా కార్తీక మాసం 30 రోజులు కూడా ప్రతినిత్యం కూడా చాలా మంది అంటే నదీ స్నానం చేయడం, లేదా ఇంట్లో ఉండేటువంటి బావియో లేదా బోరు ఇలా ఏదైనా వాటర్ పట్టుకుంటే గంగాదేవిని అందులో ఆవాహన చేసుకొని స్నానం చేయడం, ఇవన్నీ మనం చేస్తుంటాం. ఈ పాడ్యమి స్నానానికి ఎందుకు అంత విశేషం వచ్చింది అంటే, మామూలుగా 30 రోజులు మనం చేసి నదీమాతకు అంటే నదిలోని దీపాలు పెట్టేటువంటి వాళ్ళు చాలా మంది. అయితే దీంట్లో పోలీస్ వర్గం అని దీనికి ఒక పేరు ఉంటుంది. అంటే పాడ్యమి స్నానానికి పోలీస్ వర్గం అని ఒక పేరు. ఎందుకు పోలీస్ వర్గం అంటే, కార్తీక మాసం అసలు మనం ఎందుకు చేస్తున్నాం, కార్తీక మాసం చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, మనం చేయకూడనటువంటివి ఏంటి. సాధారణంగా భక్తి అనేటువంటిది మనం మూఢభక్తి వేరే ఉంటది, భగవద్భక్తి వేరే ఉంటది. అందరూ బాగుండాలి అనుకునేటువంటిది మంచిది. ఇందులో నాకు మాత్రమే పుణ్యం కావాలి, పక్కనోడికి రాకూడదు అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటిది. ప్రస్తుతం సమాజంలో ఈ యొక్క స్థితి అనేటువంటిది పెరుగుతుంది. ఇది అప్పటి కాలంలోనే ఉండేది. అప్పటి కాలంలో ఉండేది. దాని యొక్క కథను ఇలా ఉండకూడదు అని చెప్పడానికి మనకు పెద్దలు ఇచ్చారు. అంటే ఎవరి ఎదుగుదలని మనం ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఇలా చేస్తే వారికి ఇంకా ఎక్కువ లభిస్తుంది అని చెప్పడం కోసం ఇది. పోలి అనేటువంటి ఆవిడ ఒక కోడలు, ఒక ఆమెకి ఈ ముగ్గురు అంటే ఉండేటువంటి కుటుంబంలో అత్త, ఇంకా పెద్ద కోడలు, ఏమో ఒక చిన్న కోడలు, వీళ్ళందరూ కూడా చిన్న పోలి అనే ఆమెని చాలా తక్కువగా చూసేటువంటి వాళ్ళము. ఆమె ఏం చేసినా అందులో తప్పులు వెతకడం, ఆమె యొక్క ప్రవర్తన పైన ఎప్పటికప్పుడు నిందించడం, ఇలా చేసేవాళ్ళు. ఈ కార్తీక మాసం స్నానం వచ్చే సమయంలో ఈమె కూడా వీళ్ళు వెళ్ళి నదీ స్నానానికి వెళ్ళేటువంటి వాళ్ళు. నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఈమె లేస్తే, నువ్వు రాకూడదు మాతో, నువ్వు ఇంట్లోనే ఉండాలి, లేదా వీళ్ళు దొంగగా వెళ్ళిపోవడం చేయడానికి ఇలా జరిగేది కార్యక్రమంతో. అయితే వీళ్ళు ఎప్పుడైతే నదీ స్నానానికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆమె ఇంట్లో ఉండేటువంటి దూదితోటి చిన్నగా ఒత్తి ఎప్పటికప్పుడు వేసుకొని ఏ రోజుకి ఆ రోజు, పాతకాలంలో మజ్జిగ చిలికేటువంటి వాళ్ళు, మజ్జిగ చిలికితే ఆ మజ్జిగ చిలికినప్పుడు ఆ కవ్వానికి ఉండేటువంటి వెన్న అంటుంటది కదా, ఆ వెన్నని రాత్రిపూట దాంట్లో పెట్టి ఆ వచ్చేటువంటి దాంతో ఆమె ఉదయమే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బావిలో స్నానం చేసి ఇంట్లోనే దీపారాధన చేసి ఆమె వీళ్ళు వచ్చే టైంకి మళ్ళీ పడుకునేది. అంటే మళ్ళీ ముసుగు పెట్టి వీళ్ళు ఏం పూజ చేయట్లేదు, ఈమెకి ఏం పుణ్యం రాదు, మనకు మాత్రమే పుణ్యం వస్తుంది అనేటువంటి దాంతో వీళ్ళు రోజు ఇలా జరిగేది ఎప్పటికప్పుడు. కార్తీక మాస అమావాస్య అయిపోయిన తర్వాత ఈ పాడ్యమి రోజు వెళ్ళి స్నానం చేయడానికి, అమావాస్య రోజు కార్తీక మాస అమావాస్య రోజు వెళ్ళి స్నానం చేయడానికి నదీ స్నానానికి వెళ్తే సశరీరంగా దేవతలు వచ్చి ఆ పోలి అనే అమ్మవారిని ఆమెను తీసుకొని వెళ్తున్నారు పైకి, వైకుంఠానికి, స్వర్గానికి తీసుకెళ్తున్నారు. అదేంటి, మేము 30 రోజులు మేం కదా పూజ చేసాం, మేం కదా దీపారాధన చేసాం, మేం కదా 365 ఒత్తులు వేసాం, తులసి పూజలు చేసాం, ఇన్ని పూజలు మేం చేసాం కదా, ఆమెను తీసుకెళ్లడం ఏంటి అని చెప్పి దేవతలతోటి వీళ్ళు వాదిస్తున్నారు. మీరు ఎంత చేసినప్పటికీ కూడా భగవద్భక్తి అనేటువంటిది మీ దగ్గర లేదు. అంటే ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా మీరు నింపుకొని ఉన్నారు. భగవద్భక్తి అనేటువంటిది లేకపోతే స్వామి అనుగ్రహం అనేటువంటిది ఉండదు అని వాళ్ళు చెప్పి వెళ్తుంటే, ఆ యొక్క రథాన్ని అంటే వెళ్ళేటువంటి రథాన్ని కూడా వీళ్ళు పట్టి లాగేయాలి అని చెప్పి పట్టుకుంటే దేవదూతలు వాళ్ళని తోసేసారు కిందకి. సరే బయటకు వచ్చేసారు. తర్వాత అది జరిగింది. అలాగా అంటే మనకు పెద్దలు ఏం చెప్పారయ్యా అంటే, మనం ఇంకొకరి ఎదుగుదలని ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకొకరి పైన మనం ఇట్లాంటివి ఏదైనా చేస్తే దీని యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అని చెప్పడానికి మనకు పెద్దలు ఒక కథ ఇచ్చారు దీన్ని. అలా దీని పోలీస్ వర్గం అంటే ఇలా 30 రోజులు చేసినటువంటి వాళ్ళ ఆడబిడ్డగా భావించి నదీమాతకి ఒక దీపారాధన అంటే అరటి దొప్పల్లోనో లేదా నార్మల్ గా దొప్పల్లోనో నదీ స్నానం చేసి ఆ దీపాలు వదలడం అనేటువంటిది పోలీస్ వర్గం అమ్మ. అంటే చాలా విశేషం అది. పాడ్యమి స్నానం అనేటువంటిది మనం కార్తీక మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా విశేషంగా వెళ్ళి నదీ స్నానాలు చేస్తారు చాలా మంది వెళ్ళి. అదేవిధంగా అమావాస్య పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి పాడ్యమి రోజు కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా నదీ స్నానం చేస్తారు. దీని పోలీస్ వర్గం అని మనకు పేరమ్మా. ఇప్పుడు డిసెంబర్ 1న అమావాస్య 2వ తారీఖు ఇది పోలీస్ వర్గం. ఇప్పుడు తెల్లవారుజామునే కదండి. సాధారణంగా సూర్యుడు ఉదయించే కంటే ముందు చేసేటువంటి స్నానం చాలా విశేషం కార్తీక మాసంలో. తర్వాత చేసేటువంటిది అంతా కూడా పుణ్యమే వస్తుందేమో కానీ ఇంత విశేషమైనటువంటిది కాదు.
సూర్యోదయానికి ముందు జరిగేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఆ రోజున ఇంకా విధిగా చేయవలసింది ఏమన్నా ఉంటుందండి? నదీ స్నానం, ఇంకా నదీ స్నానము, దీపారాధన ఈ రెండు మాత్రమే ఉంది. ఇప్పుడు ఒకవేళ అవకాశం లేకపోతే ఇంట్లో స్నానం అంతే. ఆ పోలీస్ చేసిన పని అదే కదా. వీళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బావిలో స్నానం చేశారు. అంటే నేను అదే అంటున్నాను, మన ఇంటి దగ్గర ఉండేటువంటి నదినో, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కాలువను, లేదా మన ఇంట్లో ఉండేటువంటి బోర్ను, ఆ గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వీళ్ళని స్మరిస్తూ మనం స్నానం చేస్తే ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది. అంతేగాని ఎక్కడికో వెళ్ళి అక్కడే స్నానం చేయాలి అనేటువంటిది మనం వదిలేయాలి. అదే ఆ రోజున ఉదయం లేచి దీపం అన్ని పెట్టేసుకుని, అంటే నది స్నానం, దీపారాధన ఇది ఇంట్లో ఎక్కడ లేకపోతే ఒక బకెట్ లోనే వదిలేసి ఆ స్నానం దండం పెట్టుకోవడం. చాలా మంది నేను గమనించాను, మా అమ్మగారు కూడా ఒక చిన్న బేసిన్ లాగా. ఇంకా అవకాశం ఉండదు కదండి ఇలాంటి సిటీల్లో, అస్సలు చాలా కష్టం అది. కాబట్టి చాలా మంది అది బకెట్ లో, బేసిన్ లో ఏర్పడేసి అందులో దీపారాధన చేసి, తులసి దీపారాధన అవన్నీ కూడా ఆ రోజు చాలా విశేషంగా చేస్తారు. అది ఇంకా ఆ తర్వాత ఏమైనా విధిగా ఉంటుంది మధ్యాహ్నం? అంటే ఆ రోజుతో అయిపోయింది, ఇంకా పూర్తయిపోయింది. కార్తీక మాసానికి సంబంధించినటువంటి వ్రతం పూర్తి అయిపోయినట్టు మనకి. ఒకవేళ కార్తీక మాసం అంతా మేము చేయలేకపోయామండి, అలా చేయకుండా ఈ రోజు చేసిన చాలా మంది అలానే చేస్తారమ్మా. ఫస్ట్ పాడ్యమి స్నానం చేస్తారు, లేదా కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక సోమవారాల్లో చేసేటువంటి వాళ్ళు కొంతమంది. అలా ఏం చేయలేకపోయినా ఒకనాడైనా వెళ్ళి నది స్నానం చేసి దండం పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. ఇవేం చేయకపోయినా కూడా ఖచ్చితంగా మనం పాడ్యమి స్నానం, అంటే మళ్ళీ అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి స్నానం చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. కొంతమంది అడుగుతుంటారు, మా ఇంట్లో వాళ్ళందరి తరపున నేను చేసేయచ్చా అండి ఆ రోజు? కానీ ఇంట్లో వాళ్ళందరి తరపున మనం భోజనం చేయలేం కదమ్మా. అంటే ఆ పుణ్యాన్ని మనం వాళ్ళకి రావాలని ప్రార్థన చేయడం అంతే. సాధారణంగా ఎవరు చేయాల్సినటువంటి విధి వాళ్ళు చేయాలమ్మా. అంటే మనం అందరికి నేర్పించాలి అనేటువంటిది ఇందులో ఉద్దేశం. పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళకు ధర్మం ఇలా ఉంటుంది అనేది తెలియజేస్తేనే కదా వాళ్ళు చేస్తారు. మీరు పడుకోండి నాన్న, నేను వెళ్ళి నది స్నానం చేస్తానంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే మేము పడుకోవచ్చు, వీళ్ళు స్నానం చేస్తారు అనేటువంటిది. పెద్దయ్యాకే చెయ్యాలి పనులు అనేది ఒకటి. పిల్లలకి ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఇలా ఉండాలి, మన విధానం ఇది, మన ధర్మం ఇది అనేటువంటిది ఎప్పుడైతే నేర్పిస్తామో ఖచ్చితంగా మనం కూడా ఆచరించాలి. తప్పకుండా చాలా మంచి జరుగుతుంది దానివల్ల. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం గురువు. నమస్కారం.